హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్వర్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళు చాలా మంచి ఫీచర్స్తో రీసెంట్గా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే స్మార్ట్ ఫోన్. ఈ వీడియోలో నేను మీకు ఈ మొబైల్ ఫోన్ని టోటల్గా అన్బాక్స్ చేసి మొబైల్ ఫోన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి, అలాగే మనకు మొబైల్ ఫోన్తో పాటుగా ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ వస్తుందని చూపిస్తాను. ఇక అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్ని మీలో ఒకరైతే గెలుచుకోవచ్చు. ఎలా గెలుచుకోవాలని తెలుసుకోవడం కోసం వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే ఇది ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లేకి సంబంధించిన బాక్స్. సో బాటంలో మీడియాటెక్ హీలియో G35 అని ఉంటుంది. అలాగే ఇది 4GB 64GB వేరియంట్ అనమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 8,499 రూపాయలకి అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించిన లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఎక్కడి నుంచి చెక్ చేయొచ్చు. దీని బ్యాక్ సైడ్లో కూడా కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. నేను బాక్స్ ఓపెన్ చేస్తూ వాటి గురించి క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఫైనల్గా మనకు మేడ్ ఇన్ ఇండియా అని కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేసి ఇంకా ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ ఉందో చూద్దాం. సో దీంట్లో చూసుకుంటే ఒక నార్మల్ 5 వాట్కి సంబంధించిన ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంటుంది. అలాగే ఒక మైక్రో యూఎస్బి టు యూఎస్బి ఛార్జింగ్ కేబుల్. సో ఇది టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే కాదు. ఇక దీని తర్వాత యూజర్ మాన్యువల్స్, ఇంకా అలాగే వారంటీ కార్డ్కి సంబంధించిన పేపర్ వర్క్స్ అనేవి మనకు దీంట్లో ఉన్నాయి. అలాగే ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. ఇక దీని తర్వాత ఒక స్క్రీన్ ప్రొటెక్టర్, ఒక ప్లాస్టిక్ కేస్ అయితే ఉంది మనకు బాక్స్లో ఎక్స్ట్రాగా. సో ఇది మనకు మొబైల్ ఫోన్తో పాటుగా ఎక్స్ట్రాగా వచ్చే కంటెంట్. ఇక ఫైనల్గా మొబైల్ ఫోన్ విషయానికి వస్తే ఇక్కడ మనకు 6000 mAh అనేది కొంచెం హైలైటెడ్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ స్టిక్కర్స్ అన్ని నేను ఇక్కడ నుంచి తీసేస్తాను. సో చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ కూడా ఒక యూనిక్ డిజైన్ అయితే ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తుంది. టోటల్గా ప్లాస్టిక్ పాలీకార్బోనేట్ బిల్డ్ క్వాలిటీ అయితే బ్యాక్ సైడ్లో చూడడానికి కనిపిస్తుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ అయితే మనకు కొంచెం పెద్దగా ఉంటుంది. సో నేను మొబైల్ ఫోన్ అయితే బూటప్ చేస్తాను. బూటప్ చేసి సెటప్ అయ్యేలోపు మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ గురించి మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో చూసుకుంటే మనకు డిస్ప్లే వచ్చేసరికి 6.82 ఇంచెస్తో హెచ్డి ప్లస్ నాచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే మనకు 90.6%గా ఉంటుంది. బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక టాప్ సైడ్ లో మనకు సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది నాచ్ లో 8 మెగాపిక్సెల్ తో. ఇందులోనే ప్రాక్సిమిటీ సెన్సార్, మెయిన్ ఇయర్ స్పీకర్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ అనేది ఉంటుంది. అంటే మనకు సెల్ఫీ కెమెరా పక్కనే ఒక ఫ్లాష్ అనేది ఉంటుంది. ఇక బాటమ్ లో చూసుకుంటే మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది. మైక్రో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అనేవి కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ లో సిమ్ స్లాట్ అయితే ఉంది. సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది డెడికేటెడా లేకపోతే హైబ్రిడ్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ ఇది వచ్చేసరికి మనకు ఒక డెడికేటెడ్ సిమ్ స్లాట్. మనం 2 4G సిమ్ కార్డ్స్ని ఇంకా అలాగే ఒక SD కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 13 మెగాపిక్సెల్తో ఒక AI డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. 13 మెగాపిక్సెల్ కెమెరా అపేచర్ వచ్చేసరికి f1.8గా ఉంటుంది. అలాగే ఒక డెప్త్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ అనేది ఉంటుంది. మనకు బోత్ ఫ్రంట్ ఇంకా అలాగే బ్యాక్ సైడ్లో ఎల్ఈడి ఫ్లాష్ అనేది ఉంటుంది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఇక బాటంలో మనకు ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా లుక్ వైజ్గా మొబైల్ ఫోన్ అయితే చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నేను టోటల్గా మొబైల్ ఫోన్ని బూటప్ చేసి సెటప్ చేసేసాను. సో చూడొచ్చు బ్లోట్వేర్ అయితే మరీ మనకంత ఎక్కువగా అయితే లేదు. 2 చిన్న థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేవి కనిపిస్తాయి. సో వాటిని మనం కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే సింపుల్గా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను మిమ్మల్ని సెట్టింగ్స్లో తీసుకువెళ్తాను, అబౌట్ సెక్షన్లో తీసుకువెళ్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఇది టోటల్గా XOS డాల్ఫిన్ వర్షన్ 7.0.0 మీద అయితే రన్ అవుతుంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే మనకు ఆండ్రాయిడ్ వర్షన్ 10 మీద అయితే రన్ అవుతుంది. సో చూడొచ్చు. సో దీని తర్వాత సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే మనకు February 5, 2021 అయితే ఉంది. ఇక అలాగే దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్ అన్ని మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. సో దీంట్లో మనకు 6000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. మీడియాటెక్ హీలియో G35 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇక తర్వాత బ్యాక్ వచ్చేసి మనం స్టోరేజ్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ర్యామ్ 4GB ర్యామ్లో 2.21GB ఫ్రీగా ఉంటుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మనకు 64GBలో 52GB వరకు అయితే మనకి ఇక్కడ ఫ్రీగా అయితే వస్తుందన్నమాట. ఇక సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ ఉంది. అలాగే ఫింగర్ ప్రింట్ ఫీచర్ కూడా ఉంది. రెండింటిని నేను ముందే సెట్ చేసి పెట్టాను. సో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అనేది. సో చూడొచ్చు, టచ్ చేస్తే మనకు సెకండ్ కంటే తక్కువ టైంలోనే లాక్ అయితే అన్లాక్ అవుతుంది. సో చూడొచ్చు. సో దీని తర్వాత ఫేస్ అన్లాక్ ఫీచర్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడొచ్చు, జస్ట్ లాక్ వేసి నేను పవర్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే చాలా ఫాస్ట్గా లాక్ అయితే అన్లాక్ చేయగలుగుతుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, హాట్స్పాట్ సపోర్ట్ ఉంది, వైఫై సపోర్ట్ ఉంది, మనకు డ్యూయల్ VoLTకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా మనకు అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో చూడడానికి కనిపిస్తాయి. అలాగే వీటిలో ఏవైనా సెన్సార్ స్కిప్ చేశారని తెలుసుకోవడం కోసం CPU-Z అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను. సో చూడొచ్చు, ఇక్కడ మనకు యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, ఓరియంటేషన్, గైరో, లైట్, ప్రాక్సిమిటీ, స్టెప్, ఇంకా మనకు ఈ మొబైల్ ఫోన్ కి కావాల్సిన అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఏ సెన్సార్ అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. ఇక తర్వాత దీంట్లో మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే రైట్ సైడ్ లో మనకు
13 మెగాపిక్సెల్తో ఏ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్లో మనకు 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. సో కెమెరా ఓపెన్ చేసిన తర్వాత చూడొచ్చు, ఇక్కడ మనకు అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. స్లో మోషన్, వీడియో, ఏఐ క్యామ్, బ్యూటీ, బొకే, ఏఆర్ షాట్కి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మనకు గూగుల్ లెన్స్కి సంబంధించిన ఆప్షన్ కూడా చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ మనం వీడియో డిపార్ట్మెంట్లో చూసుకుంటే, సో రైట్ సైడ్ కెమెరాని యూస్ చేసేసి 1080p వరకు అయితే వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసేసి మనం 1080p వరకు వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయగలం అనమాట. నేను ఈ మొబైల్ ఫోన్ కెమెరాని యూస్ చేసేసి కొన్ని ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. సో వాటి క్వాలిటీ ఎలా ఉందనేది మీరు కూడా చెక్ చేయొచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఫోటోస్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మనకు దీంట్లో డీసెంట్గానే ఉంది. ఫోటోస్ కూడా చాలా క్వాలిటీగా ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక దీని తర్వాత దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, మనం వీటిలో మూవీస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయగలం. దీంట్లో 6.82 ఇంచెస్తో మనకు హెచ్డి ప్లస్ నాచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో కలర్స్ చూడొచ్చు, మనకు చాలా వైబ్రెంట్గా కనిపిస్తాయి. వింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఒకవేళ మీరు మూవీస్ ఇంకా అలాగే వీడియో సాంగ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటే, సో అటువంటి వారికి డిస్ప్లే అయితే నిజంగా చాలా బాగుంటుంది. తర్వాత దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మీకు వినిపించి చూపిస్తాను. బేసిక్ గా మెయిన్ స్పీకర్ వచ్చేసరికి మనకు బాటమ్ లో లేదు, ఇయర్ స్పీకర్ ఉంటుంది కదా, అందులోనే మనకి ఇక్కడ మెయిన్ స్పీకర్ అయితే ఉంటుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది. సౌండ్ క్వాలిటీ కూడా మనకు డీసెంట్గానే ఉంది, మరి అంత లౌడ్గా అయితే లేదు. సో ఇక ఓవరాల్గా ఈ మొబైల్ ఫోన్ మనం 8500 రూపీస్లో తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. దీంట్లో మనకు 6000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. కెమెరాస్ కూడా మనకు డీసెంట్గానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇక డిస్ప్లే కూడా మనకు చాలా పెద్దగా ఉంది. సో ఓవరాల్గా ప్రాసెసర్ కూడా చూసుకుంటే మనకు మీడియాటెక్ హీలియో G35 ఆక్టాకోర్ ప్రాసెసర్. గేమింగ్కి కూడా చాలా బాగుంటుంది. మనం లో గ్రాఫిక్స్ అంటే లో సెట్టింగ్స్లో మనం గేమ్ ప్లే అయితే చాలా స్మూత్గా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది మనకు ఒక ఆల్ ఇన్ వన్ ఫోన్ అని చెప్పొచ్చు 8500 రూపీస్లో. లేదు దీనికంటే మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్స్ కావాలి అనుకుంటే మీరు ఒక 2000 యాడ్ చేసుకున్నా కూడా మీకు దీనికంటే మంచి ప్రాసెసర్, మంచి డిస్ప్లే ఉన్న మొబైల్ ఫోన్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. సో మీరు కావాలనుకుంటే వాటిని కూడా తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లేకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఈ మొబైల్ ఫోన్ని మీలో ఒకరైతే గెలుచుకోవచ్చు అని చెప్పాను కదా. సో దీనికోసం మీరు వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి షేర్ చేసి ఈ మొబైల్ ఫోన్లో మీకు నచ్చిన ఫీచర్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మే 30వ తారీఖున ఈ మొబైల్ ఫోన్ గివ్ అవే రిజల్ట్ అయితే లైవ్లో వచ్చి పిక్ చేసి వాళ్ళకైతే ఈ మొబైల్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి ఈ మొబైల్ ఫోన్ అయితే గెలుచుకోవచ్చు.